హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ ను రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డ్స్ ను ప్రదానం చేశారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 5వ ఎడిషన్ లో మొత్తం 12 రంగాలు సెలెక్ట్ చేసుకుని ఒక్కో రంగం నుంచి ఇద్దరిని గుర్తించి అవార్డులు అందజేశారు. కళలు అండ్ సంస్కృతి, విద్య, వినోదం, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, ఇన్ఫ్రా, రిటైల్, స్టార్ మహిళ, స్టార్ కిడ్స్, ఎన్జిఓ, స్టార్టప్, F&B వంటి రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అచీవర్, ఎమర్జింగ్ అవార్డులు అందజేశారు. సినీ దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్, అనీష్ కురివిల్లా, నారాయణమ్మ కాలేజ్ వైస్ చైర్మన్ శ్రీ విద్యారెడ్డి, కిమ్స్ ఉషాలక్ష్మి, హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం, యూత్ ఫుడ్ జాబ్స్ వ్యవస్థాపకురాలు మీరా షెనాయ్ వంటి ప్రముఖులతో కలిసి ఆర్టీఐ చైర్మన్ ఆదర్శ్ కాటం అవార్డులు అందజేశారు. 12 రంగాల్లో 25 మందికి అవార్డులను జ్యూరీ సభ్యుల చేత ప్రదానం చేశామని రౌండ్ టేబుల్ ఇండియా చాప్టర్ 1 చైర్మన్ ఆదర్శ్ కాటం తెలిపారు. ఇక ఆర్టీఐ ద్వారా సేకరించిన నిధులను వెనుకబడిన వారి కోసం పాఠశాలల తరగతి గదుల నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నట్లుగా తెలిపారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవార్డ్స్ మేము 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. సో ఈ అవార్డ్స్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది. కొన్ని కేటగిరీలు ఉన్నాయి, లైక్ రిటైల్, ఫుడ్ అండ్ బీవరేజ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, స్టార్ ఉమెన్. సో ఇలా వారి రంగాల్లో రాణించే వారందరికీ గుర్తించి ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం మీకు అందరికీ తెలుసు, రౌండ్ టేబుల్ ఇండియా ద్వారా మేము స్కూళ్ళు నిర్మిస్తాము ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ మేము ఒక 13 క్లాస్ రూమ్స్ నిర్మించగలుగుతున్నాము. సో ఈ అవార్డ్స్ ద్వారా మాకు ఫండ్స్ రైజ్ అవుతాయి. ఆ ఫండ్స్తో మేము స్కూళ్ళు నిర్మించగలుగుతున్నాము మరియు టాలెంట్ని కూడా రికగ్నైజ్ చేయగలుగుతున్నాము. సో ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము.